అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత చాలా రోజుల నుంచి యోగీశ్వర్ల సందేశాలు చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా కైవారం తాతయ్య గారి బోధలు మనం తెలుసుకుంటున్నాం. ఆయన చెప్పినటువంటి ఇంకొక బోధ ఈరోజు తెలుసుకుందాం. రాసుకొని చెప్తాను. శిష్య, నా నుంచి నీకు చెప్పబడే ఆత్మరహస్యం, సత్యజ్ఞానాలు నీ చిత్తం శుద్ధి అవ్వడానికి సదా ఎప్పుడూ వింటూ ఉండాలి. ఎందుచేతనంటే అనేక రకాలైన జన్మలు ఎత్తుతూ జనన మరణాలు పొందుతున్నావు. అంతేకాదు, అనేక విధాలైన కర్మలు చేయడం వల్ల తిరిగి అజ్ఞాన దేహాలు కలుగుతున్నాయి. ఈరోజు ఇంత మటుకు తెలుసుకుందాం. దీని కంటిన్యూషన్ రేపు కూడా మనం తెలుసుకుందాం. ఆయన చెప్పిన బోధ ఏంటంటే, శిష్య, నా నుంచి నీకు చెప్పబడే ఆత్మరహస్యం, సత్యజ్ఞానాలు నీ చిత్తం శుద్ధి అవ్వడానికి సదా ఎప్పుడు వింటూ ఉండాలి. అది అంటే ఆయన ఎప్పుడూ కూడా ఆత్మ గురించి మనకు తెలియని విషయాలు ఎన్నో చెప్తూ ఉంటారు. శిష్యులకి బోధ చేసేటప్పుడు ఇలాంటి మహానుభావులు, యోగీశ్వర్లు ఏదో ఒక ఆశ్రమంలో సాధన చేసుకుంటూ వచ్చినటువంటి శిష్యులకి బోధలు చేస్తూ ఉంటారు. ఏదో ఒక సమయం నిర్ణయించుకుని, ఇప్పుడు మనం కూడా మార్నింగ్ సమయం నిర్ణయించుకున్నాం. అలాగే గురువులు కూడా ఒక అనుకూలమైన సమయం నిర్ణయించుకుంటారు. శిష్యులు ఎదురు చూస్తూ ఉంటారు ఆ సమయం కోసం. ఒకవేళ ఆశ్రమంలోనే ఉన్నా, బయట ఉన్నా, ఆ సమయానికి అక్కడికి వచ్చి ఆసక్తితో వింటారు, రాసుకుంటారు కూడా.
ఆశ్రమంలో ఉండేవాళ్ళు మిగతా సమయాల్లో గురువు గారికి కొంత సేవ చేస్తూ ఉంటారు, ఆశ్రమం తాలూకు పనులు చేస్తారు. తర్వాత ఈ చెప్పిన దాన్ని మననం చేసుకుంటూ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. గురువు గారిని ఆశ్రయించేవాళ్ళు. అలా ప్రతిరోజు చెప్తూ ఉంటారు వాళ్ళు. అదే చెప్తున్నారు ఇప్పుడు ఈయన. శిష్య, నా నుంచి నీకు చెప్పబడే ఆత్మరహస్యం. రహస్యము అంటే తెలియని చెప్పడం. రహస్యం అంటే ఇంకేం ఉండదు. ఏదైతే మనకు తెలియదో దాన్ని విశదీకరిస్తారు. అంతేకాదు సత్యజ్ఞానాలు అంటే ఆత్మజ్ఞానం. సత్యము అంటే ఆత్మ. ఇవి నిరంతరము చేయడం వల్ల ఏం జరుగుతుందన్నారంటే, శిష్యుని యొక్క చిత్తం అంటే మనసులో భాగమే కాబట్టి మనసు అని కూడా చెప్పుకుంటాం. శుద్ధి అవ్వడానికి సదా ఎప్పుడు వింటూ ఉండాలి అన్నారని. అంటే ఇక్కడ చిత్తాన్ని శుద్ధి చేసుకోవాలి ముఖ్యంగా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకు అంటే చిత్తాన్ని శుద్ధి చేసుకోవడం యోగత్వాన్ని సాధించడానికి, యోగి కావడానికి. ఎందుకు కావాలి? భూమండలం మీద యోగి కంటే గొప్పవాడు ఎవడూ లేడు కాబట్టి. ఇది శ్రీకృష్ణుల వారు బోధించింది. ఇది జపతపాలు చేసేవారి కంటే, పుస్తకాలు అనర్గళంగా చదివి దాని అర్థాలు చెప్పగలిగే పండితుల కంటే, యజ్ఞ యాగాలు చేసేవారి కంటే యోగి గొప్పవాడు. యోగి కా అర్జున అన్నాడు. ఎవడు యోగి అవుతాడు? అదే పతంజలి మహర్షి చెప్పాడు. యోగాన్ని అభ్యసించేవాడే యోగి. యోగాన్ని అభ్యసించడం అంటే చిత్తవృత్తులు నిరోధించాలి. యోగ చిత్తవృత్తి నిరోధ అని చెప్పారు పతంజలి మహర్షి. ఆ చిత్తవృత్తులు అంటే ఆలోచనలు ఎలా శుద్ధి అవుతాయి? మనకి పత్రి గారు చాలా సులువైన తేలికైన మార్గం ఇచ్చారు. బుద్ధుడు చేసినటువంటి శ్వాసమేధ్యాస. కైవారం తాతయ్య గారు కూడా ఇంకో విషయం చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, ఈ ఆత్మ గురించి తెలియని విషయాలు తెలుసుకోవాలన్నారు. ఆత్మ యొక్క గొప్పతనం, ఆత్మను పొందితే వచ్చే లాభం, ఈ ఆత్మజ్ఞానం సంపాదించుకుంటే ఇహపరాల్లో పొందే
లాభాలు. ఇవన్నీ ఆయన దగ్గర ప్రతిరోజు వినడం వల్ల ఆ శిష్యులకి ఈ ప్రపంచం మీద, ఈ ప్రపంచ వ్యవహారాల మీద ఆసక్తి తగ్గుతూ ఉంటుంది. వాటి మీద విరక్తి పెరుగుతూ ఉంటుంది. ఆ రకమైన ఆ భోగాలు, సుఖాలు, కోరికలు తగ్గిపోతూ ఉంటాయి. ఆ చిత్తంలో అలాంటి వృత్తులు, అంటే అలాంటి ఆలోచనలు తగ్గిపోతూ ఉంటాయి. ఎంత తెలుసుకుంటూ ఉంటారో అంతా తగ్గిపోతాయి. ఇప్పుడు మీ అందరిలో కూడా అదే జరుగుతున్నది. ఈ క్లాసులు ఎంత వింటున్నారో మీలో ఆత్మ పట్ల అంత ఆసక్తి కలుగుతున్నది, పెరుగుతున్నది. ప్రతిరోజు క్రమం తప్పక 4, 3, 3:30కి లేచి ఇందులో మీరు జాయిన్ అవుతున్నారు అంటే అర్థం చేసుకోండి. ఆసక్తి లేకపోతే ఎలా జాయిన్ అవుతారండి? ప్రతి నెల భీమవరం వస్తున్నారు అంటే ఎలా రాగలుగుతున్నారు? కర్తలు కూడా వెళ్తున్నారు ఇప్పుడు. అంటే ఆసక్తిగా. ఇంకా మీరు ఇతర కార్యక్రమాలు, కుటుంబ సంబంధమైన ఇతర వ్యవహారాలు, వీటిని కూడా వదిలేస్తున్నారు. అవసరం వరకే వాటిని ఉపయోగించుకుంటున్నారు. అంత మించి సమయాన్ని వృధా చేయట్లా. అంటే గుర్తుపెట్టుకోండి, మీ చిత్తం శుద్ధి అవుతూ ఉంది అన్నదే దానికి కారణం. గుర్తుపెట్టుకోండి. ప్రాపంచికమైన వాటికి ఆసక్తి చూపించట్లేదు అంటే, వాటి మీద ఆసక్తి చూపించట్లేదు అంటే అదే కారణం. ఎందుకు చూపించట్లేదు? ఆత్మజ్ఞానం, ఆత్మవిచారణ, ఆత్మకు సంబంధించిన తెలియని విషయాలు తెలుసుకోవడం వల్ల. ఆత్మకు మించింది సృష్టిలో ఏమీ లేదు. ఆత్మను పొందితే ఇంకా పొందవలసింది కూడా ఏమీ లేదు సృష్టిలో. ఆత్మను గురించి తెలుసుకుంటే ఇంకా మొత్తం సృష్టిలో ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. అటువంటి ఆత్మ గురించి నిత్యము మననం చేసుకుంటున్నాం, నిత్యము తెలుసుకుంటున్నాం. అనేక మంది యోగీశ్వరులు చెప్పినటువంటి సందేశాలు విశ్లేషణ చేసుకుంటున్నాం. వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి చెప్పే సత్యాలు తెలుసుకుంటున్నాం. మరి ఇవన్నీ అర్థమైనప్పుడు ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి ఎక్కడి నుంచి ఉంటుంది? ఎలా ఉంటుంది? సంసార జీవితం ఉంది కాబట్టి ఆ అవసరాలు కొన్ని ఉంటాయి కాబట్టి వాటి వరకే పరిమితం అవుతున్నాం. మిగతా జీవితాన్ని ఆత్మకు కేటాయిస్తున్నాం. అదే చెప్తున్నారు ఈయన. శిష్య, నా నుంచి నీకు చెప్పబడే ఆత్మరహస్యం, సత్యజ్ఞానాలు నీ చిత్తం శుద్ధి అవ్వడానికి సదా
ఎప్పుడూ వింటూ ఉండాలి. నిత్యము సజ్జన సాంగత్యం, సత్యం చెప్పగలిగిన వారితో సాంగత్యం. అది మన చిత్తాన్ని శుద్ధి చేస్తుంది, చిత్త వృత్తుల్ని నిరోధిస్తుంది. కావంటే మీరు పరీక్షించుకోవచ్చు. ఈ దృష్టి లేని వాళ్ళు ఈ ధ్యానంలోకి వచ్చినా సరే కూడా నేను చెప్తున్నాను, ఇలా నిరంతరము ఈ ఆత్మ గురించి, ఆత్మ విషయాల గురించి వినకపోతే, మన జూమ్లో కానీ దీంట్లో కానీ రాకపోతే, ఈ ప్రాపంచిక వ్యవహారాలు వాళ్ళు ఒకవేళ ధ్యానం చేసినా దేనికోసం చేస్తారు అంటే ఆ చిత్తం యొక్క కోరికలు, మనసు యొక్క కోరికలు. ఏం కోరికలు ఉంటాయి? ప్రాపంచికమైన దేహ లాభాలు, మనోలాభాలు. వాటి కోసమే చేస్తాను. ఏదో కాస్త టైం కేటాయించుకుంటారు, అది చేస్తారు. తర్వాత అంతా ఆ లాభాలు వచ్చినాయా లేదా, ఆ సమస్యలు పోయినాయా లేదా, వాటి మీదే దృష్టి పెడతారు. వాళ్ళు ఎలా ధ్యానంలో కూర్చోగలరండి? వాళ్ళు ఎక్కడ కూర్చుంటారండి? ఎన్ని కోరికలు తీర్చినా మళ్ళా అలా పుడుతూనే ఉంటాయి. ఎక్కడ ఇంకా ఎప్పటికి చిత్తం శుద్ధి అవుతుంది? ఎప్పుడు యోగాన్ని సాధిస్తారు, యోగులు అవుతారు. చిత్తం శుద్ధి కాకుండా యోగి కాలేడు, గుర్తుపెట్టుకోండి. నేను అందుకే చెప్తూ ఉంటాను, దానిలోకి వచ్చారు, మంచి మార్గం దొరికింది. కానీ ప్రాపంచిక వ్యామోహాలు, ఈ భౌతికమైన కోరికలు వదల్లేక వాటి గురించే కాసేపు కళ్ళు మూస్తారంతే. వాళ్ళ చిత్తం శుద్ధి కాదు. కానీ ఎప్పుడైతే ఇవన్నీ మనం వింటున్నామో, ఈ ఆత్మతత్వాన్ని, ఆత్మజ్ఞానాన్ని వింటూ ఉంటే ఆత్మ మీద ఆసక్తి, భగవంతుని మీద ఆసక్తి, సృష్టికర్త మీద ఆసక్తి పెరిగి ఆ చిత్తం శుద్ధి అవుతూ ఉండడం వల్ల గంటలు గంటలు కూర్చుంటున్నాం. అందుకే మీరు చూడండి, భీమవరం క్లాసులో కొత్త వాళ్ళు 5ంటికి రమ్మంటే ఖచ్చితంగా ఆ 5ంటికే వస్తారు. కానీ పాత వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే 4 గంటలకే వస్తున్నారు, కొంతమంది 3 గంటలకు వస్తున్నారు, కొంతమంది 2 గంటలకు కూడా వస్తున్నారు. మళ్ళా ఓకే చెప్పేదాకా 6 గంటలైనా 5 గంటలైనా అలా కూర్చుంటున్నారు. నేను ఇంకా గమనిస్తున్నాను. నేను చాలామంది 11, 12 దాకా అమ్మతో సాంగత్యం చేస్తున్నారు. మళ్ళా 3ంటికి లేచిపోయి స్నానాలు చేసి వచ్చి కూర్చుంటున్నారు. చిత్త చాంచల్యం లేదు వాళ్ళకి. ఉంటే లేవలేరు, కూర్చోలేరు. దాని ముఖ్య కారణం ఏంటంటే నిత్యము ఇప్పుడు ఈ సాంగత్యం చేయడం వల్లే. అదే చెప్తున్నారు, నీ చిత్తం శుద్ధి అవ్వాలంటే నేను చెప్పే ఇవన్నీ నువ్వు
ఎప్పుడూ వింటూ ఉండాలి అన్నారు ఆయన. దానికి కారణం కూడా చెప్పారండి ఆయన. ఎందుచేతనంటే అనేక రకాలైన జన్మలు ఎత్తుతూ మనం ఏం చేస్తున్నామంటే రకరకాల జన్మలు తీసుకుంటున్నాం. స్త్రీగా, పురుషుడుగా, పేదవాడిగా, ధనవంతుడుగా, బిచ్చగాడిగా, ఐశ్వర్యవంతుడిగా, ఆ కులంలో ఈ కులంలో, పదవులు లేకుండా గొప్ప పదవులతో, కష్టాలతో, సమస్యలతో బాధపడుతూ ఉండే జన్మలు, భోగాలు అనుభవిస్తున్న జన్మలు, ఇలా అనేక రకాలైన జన్మలు ఎత్తుతున్నాం. అలా ఎత్తుతూ జనన మరణాలు పొందుతున్నాం. అది ఆయన అన్నది. అంటే చస్తున్నాం, పుడుతున్నాం, మళ్ళా చస్తున్నాం, మళ్ళా పుడుతున్నాం. ఎప్పటి నుంచో సాగుతుంది ఇది. ఈ విషయాలు మనం గ్రహించట్లా. ఇదే జీవితము, ఇదే శాశ్వతము, ఇంతే అనుకుంటున్నాం. వీళ్ళే నా భార్య పిల్లలు, నా భర్త, నా సంసారం అనుకుంటున్నాం. ఇలాంటివి ఎన్నో గడిచిపోయినాయి. అది అర్థం కావట్లేదు. వీళ్ళు బాగుంటే నేను బాగున్నట్టే. వాళ్ళే నా ప్రపంచం. ఇంకో ఆలోచన లేదు. దానికే జీవితాన్ని అంకితం చేస్తున్నాం. కానీ వాటితో పాటు, దానితో పాటు ఆత్మ కోసం, ఆత్మ జ్ఞానం కోసం, ఆత్మ ఎదుగుదల కోసం, ఆత్మ ఉన్నతి కోసం, ఆత్మ లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేయట్లేదు. అలా రకరకాల జన్మలు తీసుకుంటున్నాం. పుడుతున్నాం, చేస్తున్నాం. అదే చెప్తున్నారు ఆయన, తాతయ్య గారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, అంతేకాదు అనేక విధాలైన కర్మలు చేయడం వల్ల తిరిగి అజ్ఞాన దేహాలు కలుగుతున్నాయి అన్నారు. అనేక రకాలైనటువంటి కర్మలు, పాపకర్మలు చేస్తున్నాం, అధర్మమైన కర్మలు చేస్తున్నాం, సృష్టి విరుద్ధమైన కర్మలు చేస్తున్నాం, తల్లిని బాధ పెడుతున్నాం, అబద్ధాలు చెప్తున్నాం, మాయ మాటలు చెప్తున్నాం, దూషిస్తున్నాం, విమర్శిస్తున్నాం, అవమానిస్తున్నాం, మోసగిస్తున్నాం, హింసిస్తున్నాం, బాధిస్తున్నాం. ఇలా ఎన్నో కర్మలు చేస్తున్నాం. చేయడం వల్ల అజ్ఞాన దేహాలే కలుగుతున్నాయి. ఇలాంటి పనులు చేయడం వల్ల మళ్ళా అజ్ఞాన దేహాలు. అజ్ఞాన దేహాలు అంటే గుర్తుపెట్టుకోండి, ఆత్మను తెలుసుకోలేకపోతున్నారు. ఆత్మను, భగవంతుణ్ణి తెలుసుకోవడమే జ్ఞానం. గుర్తెట్టుకోండి ఇది.
మన కంటికి కనిపించని వాటి గురించి తెలుసుకోవడమే జ్ఞానం. అవేమీ తెలుసుకోలేకపోతున్నాం. ఇలా జీవిస్తున్నాం మనం. ఎంత దురదృష్టం అండి. ఎన్ని జన్మలు ఎత్తినా ఇదే పని, ఆత్మ తెలియదు. నిన్న నేను మా బంధువుల ఒక కార్యక్రమానికి వెళ్ళాను. నేను మా సిస్టర్ భర్త చనిపోయాడు. వారం రోజులైంది. నేను టూర్లో ఉన్నాను. నేను ఎక్కడ వెళ్ళగాను, నన్ను వచ్చాను. సరే ఒకసారి కనిపించొద్దామని వెళ్ళాను. వెళ్తే చూశాను, ఎవ్వరికీ ఈ దృష్టి లేదు అక్కడ. అంతా తెలివైన వాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు అన్నీ ఉన్నాయి, బాగా చదువుతున్న వాళ్ళు, అన్నీ చేస్తున్న వాళ్ళు. ఒక్కడికి జ్ఞానం లేదు. సరే, ఆయన చనిపోయాడు, చాలామంది చేరారు. ఊరికే అన్నాను, నేను ఈ మార్గంలో ఉన్నాను, వాళ్ళందరికీ తెలుసు. ఈ వారం రోజులు 10 రోజుల నుంచి, వారం రోజుల నుంచి కూడా రాంది ఇప్పుడు వచ్చాను అంటే వాళ్ళకి తెలుసు. అది ఊరికే అన్నాను. చనిపోయిన తర్వాత అక్కడ ఆయన మా బావ, ఆయన చనిపోయాడు కాబట్టి చనిపోయిన తర్వాత ఏమవుతుందో మీకు తెలుసుకోవాలని ఉంటే మీరందరూ భోజనం చేసి రండి, 1 గంట చెప్తాను మీకు అన్నాను. ఇంకేమనలేదు. నేను ఆసక్తి ఉంటే వస్తారు, లేదా తెలియదు. వాళ్ళు వినాలనుకున్నప్పుడు మనం చెప్పాలి. అంటే అందరూ కొంచెం తొందరగానే భోజనాలు పూర్తి చేసుకుని వచ్చి కూర్చున్నారు. చెప్పండి నేను. సరే, వినడానికి వాళ్ళు సిద్ధమైనప్పుడు మనం చెప్పడానికి ఏమిటి? మరణానంతర జీవితం గురించి మనం చెప్పుకున్న విషయాలే చెప్పడం జరిగింది. కొంత ఆ సందర్భాన్ని బట్టి కొన్ని వాళ్ళకి అవసరమైనవి కూడా జోడించి చెప్పడం జరిగింది. ఆత్మ అంటే నువ్వే అన్నది ఒకటి, ఆత్మ అంటే భగవంతుడు అన్నది ఒకటి. 2 విషయాలు వాళ్ళకి అక్కడ చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం అందరికీ భగవంతుడు అంటే ఆ విగ్రహము, ఆ బొమ్మలు, ఆ ఫోటోలు, ఆ పూజలు చేస్తూ వాటితోటి తృప్తి పడిపోతున్నాడు. వాళ్ళు కొంతమందికి శారీరకమైన ఇబ్బందులు చాలా ఉన్నాయి. విన్నారు. అది బాగా అర్థమైన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరైనా సరే రేపు భీమవరం కూడా వస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. నేను అందరూ రాకపోవచ్చు, మన ధర్మం మనం చేశాం. కానీ విత్తనం నాటం అంటే ఇక్కడే ఎందుకు చెప్తున్నాను అంటే, మన వాళ్ళకి ఈ దృష్టి ఉంది, ఇవన్నీ తెలిసినాయి, కానీ ఇతరులకి ఏం తెలియదండి. పొద్దున్నే సాయంకాలం దాకా ఎంతో కష్టపడతారు, ఎన్నో సంపాదిస్తారు, అన్నీ చూసుకొని మురిసిపోతారు. చివరి స్టేజ్కి వచ్చాక అర్థమవుతుందండి ఏమీ మనకు కూడా రావు అన్నది. చనిపోయిన తర్వాతైనా అర్థం కాదా? అన్నీ వదిలిపెట్టాడు, పైకి వచ్చేమని తీసుకెళ్ళిపోతానంటే అప్పుడైనా అర్థం కాదా? అది ముందు అర్థం చేసుకున్నవాడు మనలాంటి వాళ్ళం. ఆ ఆత్మజ్ఞానానికి, ఆత్మ కోసం కృషి చేస్తూ ఉంటాం. అంచేత గుర్తుపెట్టుకోండి, తాతయ్య గారు చెప్పిన ఒక్కొక్క మాట అమృత బిందువులు, రత్నాలు. ఎంత అర్థం ఉంది.
ఈ ఒక్క సందేశం, ఈ ఒక్క బోధ మనం ఎన్ని రోజులైనా చెప్పుకోవచ్చు వివరించుకుంటూ ఉంటే. అందుకే ఎప్పుడూ వింటూ ఉండాలన్నారు. వినకపోతే, అజ్ఞానంలో ఉంటే ఎన్నో రకాల జన్మలు ఎత్తుతూ ఉంటాం. పుట్టడము చావడము ఇదే మన పరిస్థితి. అలాంటి దేహాలే మనకు వస్తాయి. ఎందుకు? ఈ అజ్ఞాన దేహాలు ఎన్ని వచ్చినా దండిగే. ఏదేమైనా మనమంతా స్టేజ్ దాటేసాం, తీసుకుని ఉన్నామనుకోండి. కానీ ఆ స్టేజ్ దాటేసాం. అందుకే నేను అంటాను 350 జన్మలు దాటితేనే ఈ స్థితి మనకు వస్తుందని చెప్పి దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంకా తొందరగా, ఇంకా తక్కువ జన్మల్లో మన లక్ష్యాన్ని సాధించాలి. మరి అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. రేపు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.